హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ లక్ష్మీ గొంట్ల ఛానల్కి స్వాగతం. ఈరోజు కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చాలా రుచిగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పాయసానికి ముందుగా మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అందులో 1 కప్పు జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇది కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఎర్రగా వేగిపోయింది కదా, దీన్ని కప్పులోకి తీసుకుందాము. ఇలా కప్పులోకి తీసుకున్న తర్వాత ఇందులోనే మనము ఒక 1/2 లీటర్ పాలు పోసుకొని మరిగించుకోవాలి. ఈ పాలు మరిగే లోపల మనము ఒక బౌల్ తీసుకొని 1 కప్ అటుకులు తీసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని వీటిని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఆ నీటిని వంపేసుకొని అటుకుల్ని బౌల్లో అలాగే పెట్టుకోవాలి. తర్వాత మనము పాలు కాగినాయేమో చూద్దాము. పాలు మరిగిపోయినాయి కదా, ఇప్పుడు ఈ పాలల్లో మనం ఆల్రెడీ కడిగి ఉంచుకున్న అటుకుల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పాలల్లో అన్ని అటుకులు కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలి. ఇది అడుగు అంటకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇది చిక్కబడి అటుకులు మెత్తగా అయ్యేంత వరకు దీనిని ఈ విధంగా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అటుకులు దగ్గరికి వచ్చేసాయి కదా, ఉడికాయో లేదో చూద్దాము. అటుకులు బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము 1 కప్ అటుకులు తీసుకున్నాం కదా, 1/2 కప్పు షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కెర కరిగిపోయేంత వరకు ఈ అటుకులు మొత్తము బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ కరిగిపోయి ఇదంతా ఉడికి చిక్కబడిన తర్వాత ఇందులో మనము 3 నుంచి 4 యాలకులు దంచుకొని ఆ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ప్రస్తుతానికి ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనము నైవేద్యం గిన్నెలోకి తీసుకోవచ్చు. అటుకులు, పాలు, చక్కెర, జీడిపప్పు అన్నీ వేసుకున్నాం కదా, చాలా కమ్మగా ఉంటుంది. ఇది కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో మనం పాయసం చేసి పెడితే కృష్ణుడు కూడా సంతోషిస్తాడు కదా. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ పాయసాన్ని కొద్దిగా చల్లారిపోయింది కదా, మనం నైవేద్యం గిన్నెలోనికి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.